ఇప్పుడు మనం కేవైఎక్స్ యాప్ని మెటామాస్క్ వాలెట్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మెటామాస్క్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కింద స్క్రోల్ చేస్తే టోకెన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి గైస్. నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పాపులర్ నెట్వర్క్ అని ఉంది కదా, అది క్లిక్ చేశాను. ఇక్కడ మనం బేస్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఇక్కడ కస్టమ్ అని ఉంది, అక్కడ క్లిక్ చేయండి. లేదంటే బేస్ మీద క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసి ఇక్కడ యాడ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమ్ టోకెన్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి నేనైతే మీకు వాట్సాప్లో ఒక అడ్రస్ ఇస్తాను, అది ఇక్కడ పేస్ట్ చేయండి గైస్. పేస్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంపోర్ట్ నొక్కండి. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ టోకెన్ అని వచ్చింది కదా, ఇప్పుడైతే మనం మెనూలోకి వెళ్దాం. మెనూలోకి వెళ్ళి వచ్చిందో లేదో చెక్ చేద్దాం గైస్. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, జనరల్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ మనకి హైట్ టోకెన్ వితౌట్ బ్యాలెన్స్ అని ఉంది కదా, అది ఆఫ్ చేయండి గైస్. ఆఫ్ చేస్తేనే మనకి కేవైఎక్స్ నెట్వర్క్ అనేది కనిపిస్తుంది. బ్యాక్ వచ్చి టోకెన్స్లోకి వెళ్తున్నాను అనమాట. వెళ్ళిన తర్వాత మనం పాపులర్ నెట్వర్క్స్ అనేది ఏదైతే ఉందో అది క్లిక్ చేసి బేస్ నెట్వర్క్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు షో అయితే అవుతుంది అనమాట కేవైఎక్స్ టోకెన్. ఈ కేవైఎక్స్ టోకెన్ అనేది షో అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ కాపీ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బేస్ నెట్వర్క్ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది, అది కాపీ చేయండి. చేసిన తర్వాత మనకైతే కేవైఎక్స్ యాప్ ఓపెన్ చేయండి. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు కేవైఎక్స్ యాప్ లో వాలెట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ వాలెట్ సెక్షన్ కి అయితే వెళ్తున్నాను. వెళ్ళి ఇక్కడ ఇందాక మనం కాపీ చేసాం కదా, అది ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ వాలెట్ అని క్లిక్ చేస్తున్నాను అనమాట. అంతే, సేవ్ అయిపోయింది గైస్. సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట బేస్ నెట్వర్క్ అని. అలాగే మీ వాలెట్ అడ్రస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి గైస్. నేనైతే మెటామాస్క్ లో ఉన్న బేస్ అడ్రస్ ఓఎక్స్తో స్టార్ట్ అయిందనమాట. సేమ్ అదే ఉందో లేదో చూస్తున్నాను. ఇక్కడ ఓఎక్స్ అనేది ఓకే సరిపోయింది గైస్. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ డిజిట్స్ లాస్ట్ డిజిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మైగ్రేషన్ పెట్టండి గైస్. లేకపోతే మీ కాయిన్స్ అనేవి పోతాయన్నమాట. నాదైతే అడ్రస్ అనేది కరెక్ట్గా ఉంది. అయితే ఇప్పుడు నేను 3100 కాయిన్స్ అనేది విత్ మైగ్రేషన్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. చూడండి గైస్, ఇక్కడ 3100 అని టైప్ చేయగానే మనకి 124K ఓఎక్స్ కాయిన్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం కన్వర్ట్ నో అనేది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఏదైతే యూపీఐడి ఉందో అది కాపీ చేస్తాను గైస్, ఎందుకంటే యూపీఐడి ద్వారా మనకి ఫాస్ట్గా అయితే పేమెంట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్పే యాప్ ఓపెన్ చేశాను అనమాట. ఫోన్పే యాప్ ఓపెన్ చేసి నేనైతే ఇక్కడ బ్యాంక్ సెల్ఫ్ అకౌంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి యూపీఐ ఐడి నెంబర్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి యూపీఐ ఐడి ఇస్తున్నాను అనమాట. అక్కడ కాపీ చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొసీడ్ కొట్టినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ 199 అని టైప్ చేస్తాను అనమాట. బికాస్ కేవైఎక్స్ అనేది 199 ఛార్జ్ చేస్తుంది కాబట్టి. పేమెంట్ చేశాను అనమాట. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి గైస్. ఇప్పుడు మనకి ఇక్కడ యూటీఆర్ నెంబర్ అని ఉంది కదా, అది కాపీ చేసుకోండి. కాపీ చేసి సేమ్ అదే నెంబరు మనం కేవైఎక్స్ లో ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కేవైఎక్స్ యాప్ ఓపెన్ చేసి అక్కడ నెక్స్ట్ అనే బటన్ ఉన్నది కదా, అది క్లిక్ చేయండి గైస్. పేమెంట్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైతే కేవైఎక్స్ యాప్ ఓపెన్ చేసి అక్కడ మనం పేమెంట్ చేసాం కదా, దాని యొక్క యూటీఆర్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఇచ్చి సబ్మిట్ మైగ్రేషన్ క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే రావడం జరిగింది అనమాట, మైగ్రేషన్ కంప్లీట్ అని. ఇక్కడ చూసినట్లయితే మనకు మైగ్రేషన్ పెండింగ్ లో ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఈ విధంగా అయితే మన కాయిన్స్ ని మనం వాలెట్ లోకి మైగ్రేషన్ చేసుకోవచ్చు అనమాట.
సెప్టెంబర్ 15 మనకు విత్డ్రా ఉండే ఛాన్స్ ఉంది.